ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ యావత్ లోకమంతా కూడా ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నారు. సిలువ ధ్యానంలోనండి, లెంట్ అనండి, లేకపోతే ఒకవేళ శ్రమల ధ్యాన కూటంలోనండి, ఏదో ఒక పేరు మీద యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలను మనం తలంచుకుంటూ ఉన్నాం. బట్ ఎక్కడో ఒక చిన్న విషయం నేను దిద్దుబాటు చేయాలని నాకు అనిపిస్తూ నేను ఈ మాట మీతో పంచుకుంటూ ఉన్నాను. మనం ఎంత ఎక్కువగా ఒకవేళ యేసు ప్రభు చనిపోయారని చనిపోయిన విషయాన్ని ధ్యానం చేసుకుంటే అంత ఎక్కువగా చనిపోయినటువంటి దానిలో ఉన్న బలహీనతను మనం తెలుసుకుంటాం. అదే నేను అంటాను కదా, యేసు ప్రభు చనిపోయారని చెప్పినప్పుడల్లా ఆయన తిరిగి లేచారు, చనిపోయి తిరిగి లేచారు అని తిరిగి లేచినటువంటి ఒక విషయాన్ని కూడా మనం చూడగలుగుతుందంటే, మనం మాట్లాడుకోగలుగుతుందంటే సూపర్ అండి బాబాయ్, నేను అద్భుతమైనటువంటి ఒక సువార్తమానాన్ని మనం తీసుకోగలుగుతూ ఉంటాం. ఈరోజు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు నాకు ఇచ్చింది సత్య సువార్తను మీకు ప్రకటించడానికే. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. యాలయనగా నమ్ము ప్రతి వారికి, యూదునికే కానీ గ్రీసు దేశస్తునికే కానీ రక్షణ కలుగ చేయుటకు అది అనగా సువార్త, అది దేవుని శక్తి అయి ఉన్నది. సో ఈరోజు ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ బిడ్డలైనటువంటి మీరు శ్రమల ధ్యానాల కూటాలకి వెళుతున్నారో, లెంట్ డేస్గా వెళుతూ ఉన్నారో, సిలువ ధ్యాన కూటాలకు వెళుతున్నారో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదేమైనప్పటికైనా సరే, ఇది నేను చెప్తున్నటువంటి ఒక సువార్త ఏంటంటే, యేసు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన కొరకు జరిగినటువంటి ఒక కార్యాలని ఇది మనం తలంచుకుందాం. అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న గొర్రె పిల్ల అని నా యేసుక్రీస్తు ప్రభువును గురించి తండ్రి అయినటువంటి ఒక దేవుడు చూచినటువంటి ఒక విషయంలో ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు దేవుడు. ఈవెన్ ఇన్ ద బిగినింగ్, ఈవెన్ బిఫోర్ గాడ్ కుడ్ క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్, మానవుణ్ణి చేయక మునిపే దేవుడు ఆ గొర్రె పిల్లను చేసి, లేక గొర్రె పిల్లను సృజించి జంతువులు పక్షులు ఇవన్నీ కూడా కలుగునుగా అక్కడ చెప్పినప్పుడే, అప్పుడే వధింపబడిన గొర్రె పిల్ల అన్నట్టుగా ఆయన చూచున్నాడు. అలా వధింపబడుట ద్వారా ఒకటి నేనేమంటానంటే, ఆదామవ్వల యొక్క సమక్షంలో వధింపబడినటువంటి ఒక గొర్రె పిల్ల వలన చనిపోవలసిన ఆదామవ్వలు చనిపోకుండా బ్రతుకున్నారు. తమ యొక్క పాపమును బట్టి దిగంబరత్వాన్ని కలిగినటువంటి ఒక ఆదామవ్వలైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క దిగంబరత్వము కప్పబడి, చర్మముతో కప్పబడి, అనగా యేసు క్రీస్తు అనేటువంటి ఒక చర్మముతో వారు కప్పబడి, వారి యొక్క పాపం బయట కనబడనివ్వకుండా దేవుడు చేసిన అద్భుతమైనటువంటి ఒక కార్యం, అది ఒకప్పుడు మనం నేర్చుకొని ఉన్నాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి ముందుగానే దేవుడు చూచిన వధింపబడిన గొర్రె పిల్ల ఎక్కడ ఎలా చూచాడబ్బా, ఏమిటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఆది కాండంలో 6వ అధ్యాయముల దగ్గరికి వచ్చేసరికి భూమి మీద నరులు పూర్తిగా చెడిపోయారట. నరుల హృదయం చెడిపోయింది, నరుల తలంపులు చెడిపోయినాయి. ఇప్పుడు కూడా అంతే కదండి స్నేహితులారా, ఈ రోజుని మనం లోకంలో చూస్తుంటే ఎవరి దగ్గర సరైనటువంటి మనస్సాక్షి అనేటువంటిది లేదండి బాబు. ఒక్కొక్కసారి భలే బాధ అవుతుంటుంది. పేరుకు క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనలో కూడా, క్రైస్తవ బిడ్డలు అనుకుంటున్నటువంటి వాళ్ళలో కూడా సరైన ప్రేమ, సమాధానము, ఒకరినొకరు సహించుకునడము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఇవి లేవండి బాబు. మరి ఎంత దారుణమైనటువంటి విషయం. నా మటుకు నా ప్రశ్నకు నేను జవాబు ఏమనుకుంటున్నానంటే, వాళ్ళలో దేవుని యొక్క ప్రేమ లేదు అని అంటే వాళ్ళ దేవుడు లేనట్టే. వాళ్ళ పేరుకు ఒకవేళ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఉన్నా, మంచి పేరు పెట్టుకుని ఉన్నా, గుడికి వెళుతున్నటువంటి వ్యక్తులై ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువు గనక మనలో ఉంటే, నా పొరుగువాడిని నేను ప్రేమించాలి, అందరితో నేను సమాధానంగా ఉండాలి, ఎవరితోటి నేను సఖ్యతగా సాగిపోతూ ఉండాలి, అసూయ ద్వేషం అనేటువంటి నాలో ఉండకూడదు కదా. కానీ ఆ రోజుల్లో కూడా నోవా గారి యొక్క దినములు అవి. సో నోవా దినములలో నరులందరూ చెడిపోయినారంట. నరుల కుమార్తెలు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు మంచిగా ఉన్నారని కూడా చూసుకొని వాళ్ళతో పాపం చేసి, వాళ్ళతో వ్యభిచరించి, వాళ్ళతో పాపం చేసినటువంటి చెడిపోయినటువంటి జీవితం, అంతా చెడిపోయినటువంటి జీవితం. కానీ అక్కడ ఒక మాట దేవుడు సెలవిస్తూ అంటాడు కదా, అట్టి తరములో నోవాహ్ అనే ఒక్కడిని
దేవుడు నీతిమంతుడిగా చూసినాడు. హల్లెలూయా. నోవా యొక్క గొప్పతనం కాదు, అది దేవుని యొక్క కృప అంటాను నేను. దేవుడు చూచినప్పుడు నోవా అనేటువంటి ఒక వ్యక్తిలో ఆయనకున్నటువంటి ఒక భక్తి, విశ్వాసము, నీతిమంతత్వం చూచి ఆయన్ని మెచ్చుకొని ఆయనకు ఒక సలహా చెప్తాడు. నోవాహు, ఈ ప్రజల వల్ల నేను విసిగిపోయాను, కానీ వీళ్ళందరినీ చంపేస్తా, వీళ్ళందరినీ కొంచెం అండి. ఒక మాట నేను మీతో పంచుకున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క నీతి న్యాయములు బట్టి చెప్తూ ఉంటాడు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూమ్ గాడ్ హెస్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్, తన పోలికలు చేసుకున్నటువంటి యొక్క నరులను రక్షించడానికి, నరులను జీవింప చేయడానికి, నరులు చావకుండా ఉండేటట్టుగా చేయడానికి దేవుడు ఒక అమాయకమైనటువంటి ఒక గొర్రె పిల్లను చంపడానికి వెనుకాడలే. ఒక్కొక్కసారి రాజనీతిలో మనం ఏమంటామంటే శత్రువులైనటువంటి వాడిని చంపాలి కదా. సో సైనికుడు ఎంతమంది శత్రువుని చంపగలిగితే అంత అవార్డు అనేటువంటిది వాళ్ళకి ప్రకటిస్తారు. ఒకవేళ సైనికుడు అయినటువంటి వాడు పాపం వీడిని చంపేయడం ఎందుకని చెప్పేసి చంపకుండా ఊరుకుంటే వాడు వీడిని చంపేస్తాడు వాడు. ఎందుకంటే అది యుద్ధ నీతి, యుద్ధంలో ఉండేటువంటి ఒక విధానం. కానీ రాజఖైదీగా దొరికిన వాళ్ళు మనం చంపకూడదు, చిత్రహింసలు పెట్టకూడదు. మొన్న మధ్యలో కూడా పాకిస్తాన్లో మన యొక్క సైనికుడు ఒక ఆయన అభినందన్ అనేటువంటి ఆయన దొరికినప్పుడు అదే అందరూ చెప్తూ వచ్చినటువంటిది, ఐక్యరాజ్య సమితి కూడా చెప్తూ వచ్చినట్టు. సో దొరికిన ఖైదీని మళ్ళీ చిత్రహింసలు పెట్టి చంపేయకూడదు. యుద్ధములో చంపడం అది యుద్ధ నీతి కనుక చంపడం అనేటువంటి జరగాలి. అయితే నా దేవుని గురించినటువంటి విషయంలో ఒకవేళ కొన్ని ఎలాంటిది ఏదైనా కనుక జరిగించినా అది మన కొరకు ఒక సాదృశ్యం తెలియచెప్పడానికి దేవుడు అనుమతినిచ్చినటువంటిది. అప్పటి కాలానికి అప్పుడున్నటువంటి కొంతమందికి ఒకవేళ ఆ ప్రకారంగా. కానీ ఇప్పుడైతే నేనేమంటానంటే క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నేను మాట్లాడవలసి వస్తుంటాను. దేవుడు చంపేసే ప్రణాళికలు లేడు. ఎవడు వ్యతిరేకంగా ఉంటే వాడిని, ఎవడు తిరుగుబాటుతనం చేస్తే వాడిని, ఎవడు పాపం చేస్తే వాడిని చంపేయడని కాదు. అలా చంపేయాల్సి వస్తే ఆనాడు ఆదాము అవ్వల్ని చంపేసి ఉండవలసింది. ఎందుకంటే దేవుడే అన్నాడు, నువ్వు తినమన్న నిశ్చయముగా నువ్వు సత్యతమని. సో అప్పుడే చంపేసి ఉంటే కనుక గొడవ లేకపోయినా మన భూమి మీద నరులే ఉండేవారు కాదేమో. బట్ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం అందరం రక్షింపబడాలని. కానీ నోవా కాలంలో అప్పుడున్నటువంటి ఒక మానవులు అందరూ చెడిపారు. సో విసుగుదలు వచ్చినటువంటి దేవుడు నోవాహుతో మాట్లాడుతుంటాడు, నోవాహు, ఈ జనుల వల్ల నేను చాలా విసిగిపోయాను, జల ప్రళయాన్ని రప్పించి వీళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను, వీళ్ళందరూ లేకుండా చేసేస్తాను. అయితే నీవు నీతిమంతుడిగా కనబడుతున్నావు కనుక నీవు మాత్రమే కాదు, నీ భార్య, నీ యొక్క కుమారులు, నీ కుమారులను వివాహం చేసుకున్నటువంటి ఒక కోడండ్రు, నీ ఇంటి వాళ్ళందరూ కూడా వాడలోనికి వెళ్ళాలి. నీతో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఒక జీవరాశులన్నింటినీ కూడా ఆ వాడలోనికి తీసుకుని వెళ్ళాలి కనుక ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తులో నువ్వు పలానా వాడ ఎన్ని అరలుగా నువ్వు తయారు చేయాలని చెప్పేసి చెప్తే పాపం నోవా గారు చేయడం మొదలుపెట్టాడు. బహుశా నేను అనుకుంటాను ఈ నోవా గారు వాడ చేసినటువంటి ఒక కాలం అంతట్లో కూడా తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలతో చెప్పే ఉంటాడు కదా, దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, అయినా జల ప్రళయం వస్తుందంట, నీళ్ళు వచ్చేస్తాయంట, అందరూ కొట్టుకుపోవడం జరుగుద్ది, చచ్చిపోతారంట, అందుకే నేను వాడు చేయమన్నాడు. నాయనలరా మీరు కూడా ఎందుకన్నా మంచిది, ఇప్పుడు సాయం చేస్తున్నారు, వాళ్ళకి రండిరా మీరు కూడా అని చెప్పేసి అంటే వీళ్ళందరూ హేళన చేశారు. అంత అయిపోయిన తర్వాత జంతువులు అన్నీ వెళుతుంటే అన్ని రకాలైనటువంటి జంతువులు పోతూ పెట్టిగా అవి లోపలికి వెళుతుంటే కనీసం అప్పుడైనా అరే ఇవన్నీ వెళుతున్నాయి, మానవ మాతలు మనం ఎందుకు వెళ్ళకూడదు, నోవా గారు చెప్పాడు కదా, పోనీ మనం కూడా వాళ్ళలోనికి వెళ్దాం. ఒక్క ఆలోచన ఎవరికైనా వచ్చిందంటే ఎవరికి రాలే. ఇప్పుడు కూడా అంతేనండి బాబు. ఈ రోజున కూడా మేము దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాం. నేను ఈ సత్య సువార్తను నేను చెప్తూ ఉన్నా. ఈ లోకంలో ఉన్న వేటి కంటే కూడా మించినటువంటిది ఆ ప్రభు అయిన యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వస్తుంది. మనం ఆ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో మనం ఉండాలి, ఆ ప్రభువుని కలుసుకునేటువంటి వారంగా ఉండాలి, ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలని ఇంత మేము చెప్తున్నామా? ఇంత నేను సత్య సువార్తని చెప్తున్నానా? ఎవరిని నింద వేయకుండా ఒక మంచి మాట నేను చెప్తున్నానా? ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే చెప్పారులే, వీళ్ళ బోధలు ఎలా చేస్తూనే ఉంటారు. సో వార్తరాజు గారు ఏంటి, ఎవడేంటి, ఏ రాజేంటి, ఎవడైనా ఏదో మొత్తానికి అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఏముంది, వీళ్ళకి బాగా డబ్బు వచ్చేస్తున్నట్టు ఉంది, అందుకే ఇలా చేస్తున్నారు. స్నేహితులారా, నాకు డబ్బు వచ్చినందుకు నేను చేయట్లే, నేను చేస్తున్నాను కనుక, పని చేస్తున్నాను కనుక దేవుడు నాకు కావాల్సింది ఎలాగిస్తున్నాడో ఆశ్చర్యమైన రీతిలో నా అవసరతలు తీరుస్తున్నాడు. నేను ఇలాగ నా టీవీ ఛానల్స్కి అన్నిటికీ నేను బిల్స్ కట్టుకోగలుగుతూ ఉన్నా. అంతే తప్ప నాకు డబ్బులు ఎక్కువైపోయి నాకు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండిపోయి నేను చేయట్లే. ఒక్కొక్క నెల చాలా ఇబ్బంది పడుతూ ఉంటా, ఒక్కొక్క నెల డబ్బులు కట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటా. ఎక్కడ ఉన్నాయో లేని ఇంకెక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయో వాటిని తీసుకునైనా మొత్తానికి అక్కడ బిల్ కట్టి సువార్తను ప్రకటించాడు. ఎందుకు అనంటే ఈ రక్షణ సువార్త మీకు వినిపింపచేయబడాలి, ఈ సత్య సువార్త నేను మీకు తెలియజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఈ సత్య సువార్త నేను తెలియజేస్తున్నా. దాదాపు భూమి పుట్టక మునిపే దేవుడు చూచేశాడండి.
తన అద్వితీయ కుమారుడే ఒక గొర్రె పిల్లగా ఆయన వధించబడుతున్నాడని చూచేశాడండి. అన్ని ముందుగానే సిద్ధం చేసేసాడండి. అక్కడ ఆదమును చేయకముందే గొర్రె పిల్లను సృష్టికర్త సృష్టించాడు. ఆ యొక్క గొర్రె పిల్ల ద్వారా దేవుడు ఆదాము అవ్వలేనటువంటి వారు బ్రతకడానికి కావలసినటువంటి ఒక కృపని దేవుడు అక్కడ అనుగ్రహించినాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు చెడిపోయి చెడు కార్యాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు మోసముతో బ్రతుకుతున్నప్పుడు, భయంకరమైన పాపములో వారు జీవిస్తున్నప్పుడు, ఘోరాతి ఘోరమైన కార్యాలు వారు చేస్తున్నప్పుడు, ఆవేశం కలిగినటువంటి దేవుడు వాళ్ళందరినీ చంపేయడానికి అనేటువంటిదిగా ప్రణాళిక వేసేసుకున్నాడు. ఆయన ఇంకా రెడీ అయిపోయాడు ఆయన చంపేయడానికి. ఇప్పుడు నోవాహుని పెట్టినాడు. ఒక్కడైనా వచ్చారా వాళ్ళనికి? వాళ్ళు రాలేకపోయారు. ఈరోజు నేను మిమ్మల్ని క్రీస్తు ప్రేమతో బ్రతిమలాడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ కొరకే ఈ సత్య సువార్త చెప్తున్నా. సువార్తను నమ్మండి, రక్షణ వాడలోనికి రండి, ఈ రక్షణ భాగ్యాన్ని మీరు సంపాదించుకునండి, మీరు విశ్వసించండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. మీ కొరకేనండి, నా కొరకేనండి, మన పాపముల కొరకేనండి. మనకు ఆ ఉగ్రత రాకూడదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చారండి. ఆయన శిలోములను దగ్గరికి వెళ్ళి చనిపోయారండి. ఈ రోజున ఒకవేళ యేసు ప్రభు చచ్చిపోయిన గురించినటువంటి పాటలు పాడుకుంటూ, ఈ రోజున మనం కూడా అన్నం తినడం మానేసి ఉపవాసాలు పెట్టుకుంటూ, ఈ రోజు ఏదో మనం నిగ్రహం తెచ్చుకుందామని చేసుకొని 40 రోజులు చేయడం మాత్రమే కాదు. కానీ నేను మీతో మనం చేస్తున్నా, ఆ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. దేవుని యొక్క గొర్రె పిల్లగా మన కొరకు ఆయన వధించబడ్డారు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి మరింతగా మనం రక్షింపబడ్డానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని వధింపబడిన గొర్రె పిల్లగా నాడే దేవుడు చూచేశాడు. ఆనాడే దేవుడు చూచినాడు. ఈ రోజున ఆయన కోరుతున్నదల్లా ఏంటంటే, మీరు నేను మనం ఆ గొర్రె పిల్ల యందు విశ్వాసం ఉంచుతాం. గొర్రె పిల్ల చేసిన బలియాగమునందు విశ్వాసం ఉంచుతాం. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పొందినటువంటి శిలువ మరణం మనం విశ్వసిద్దాం. నా కొరకే ఆయన చనిపోయారు. నా ఉగ్రత తన మీద వేసుకుని చనిపోయారు. నా మీదకి రావాల్సిన కోపము తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మీదనిచ్చి ఆయన యొక్క మరణపు వాసన పీల్చుకొని ఆయన దానిని బట్టి సంతృప్తి చెంది శాంతి పొందుకొని ఈరోజు నాకు ఉగ్రత లేకుండా చేశారు అని మనం విశ్వసించినప్పుడు ఈ రోజున మనం ఉగ్రతలో నుండి మనం తప్పించబడిన వారం అవుతున్నాం. ఏం జరిగింది? దేవుడు ఆ యొక్క పడవలోనికి తీసుకుని వెళ్ళాడు. నోవాహు గారు వెళ్ళారు. నోవాహు గారి యొక్క కుటుంబం వెళ్ళి అన్నది, జంతువులన్నీ కూడా లోపలికి వెళ్ళి అన్నవి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుడే ఆ తలుపును మూసివేసినాడు. ఒకే ఒక్క తలుపు, అంత పెద్ద వాడకి ఒక్క తలుపే చేయించాడు. ఆ తలుపు కాస్త దేవుడే మూయించేశాడు, దేవుడే మూసేశాడు. నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను. మరొక ఇల్లస్ట్రేషన్, ప్రభు రాకడ గురించినటువంటి ఒక విషయంగా నేను తీసుకున్న అంశంగా కాకుండా జస్ట్ పక్కకెళ్ళి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు రాకడ విషయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారే ఒక ఇల్లస్ట్రేషన్, ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే, 10 మంది కన్యకులు ఉన్నారు, పెండ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి వచ్చినారు. వీళ్ళు 10 మంది కూడా ఒక గ్రూపుకి చెందిన కన్యకలు. పెండ్లి కుమారుడు ఆలస్యమయ్యేసరికి 10 మంది కునికి నిద్రించారు. ఈలోగా మధ్యరాత్రిలో ఒక కేక వినబడింది. ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అనేటువంటి ఒక కేక వినబడినటువంటిది. ఆ కేక వినబడిన వెంటనే 10 మంది లేచారు. కునికి నిద్రిస్తున్నటువంటి ఒక 10 మంది లేచారు. 10 మంది తమ దివిటీలు వెలిగించుకోవడానికి మొదలు పెట్టారు. కానీ సిద్ధపాటు కలిగినటువంటి 5గురు దివిటీలు వెలుగుతూ వచ్చినాయి. వాళ్ళ సిద్ధుల్లో నూనె తీసుకెచ్చుకున్నారు కనుక మిగిలినటువంటి 5గురు సిద్ధులలో నూనె తీసుకెళ్ళకుండా మామూలుగా వచ్చేసారు కనుక వాళ్ళకి దివిటీలు వెలకుండా ఆరిపోతూ వచ్చినాయి. అప్పటికప్పుడు గబగబా బజార్లోనికి వెళ్ళారు. ఎక్కడైనా నూనె దొరికితే అర్ధరాత్రి గడ వేళ ఎవరైనా మనకు నూనె అమ్మగలిగితే వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకుందాం అనుకొని నూనె కొనుక్కోవడానికి అన్నట్టుగా వారు వెళ్ళి ఉన్నారు. ఈలోగా పెండ్లి కుమారుడు రానే వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఉన్న ఈ 5గురు కన్యకలతో పాటు ఆ యొక్క పెండ్లి కుమారుడు గదిలోనికి వెళ్ళి ఉన్నాడు. ఈలోగా తలుపులు వేయబడినవి. తలుపులు వేసిన కాసేపటికే ఇప్పుడు ఆ మిగిలినటువంటి 5గురు కన్యకలైనటువంటి వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చి కేక వేస్తూ తలుపు కొడుతున్నారు కదా, అయ్యా మేము కూడా వీరితో పాటు ఉండినటువంటి వారమే, ఆ లోపలికి వచ్చినటువంటి 5గురు కన్యకలతో మేము కూడా కన్యకలుగా ఉండినటువంటి వారమే, మేము పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచినటువంటి వారమే, మా కొరకు తలుపు తీయండి అని అంటే లోపల నుంచి వినబడుతున్న స్వరం ఏంటంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, పండి బయటికి అని చెప్పేసి అని అంటాడు. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ప్రభు రాకడ వరకే ఈ కృపాకాలం. ప్రభు రాకడ వరకు నేను ఈ సత్య సువార్తని ఇలా చెప్తూ ఉంటా. ఈ సత్య సువార్త ప్రభు రాకడలోగా కృపాకాలంలోగా నేను మాట్లాడుతున్నప్పుడు విని విశ్వసించి మనము కూడా ఆ ప్రభు మన కొరకు చేసిన కార్యాన్ని మనం నమ్మగలిగితే, ఆయన మనల్ని బ్రతికించారని, ఉగ్రతలో నుండి మనల్ని తప్పించారని మనం నమ్మగలిగినట్లయితే ఇది దేవునికి మహిమ. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా మనం అట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం అనుభవించగలుగుతాం.
ఒక నమ్మలేదనుకోండి, నేను కూడా ఏం చేయలేను. ఆ తర్వాత దేవుడు తలుపులు వేసిన తర్వాత మనం ఎంత లబోదిబోమని అరిచినా, ఏడ్చినా, గీపెట్టినా మనం ఆ తర్వాత ఆ గదిలోనికి వెళ్ళడానికి, ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి వెళ్ళడానికి, ఆయన యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండానే మనం పోతూ ఉంటాం. ఇది నా మిక్కిలి ప్రియ స్నేహితులుగా చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ కొరకు ఆల్రెడీ దేవుడు కార్యాన్ని చేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితమే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో చనిపోవడానికి ఆయన పంపించి ఉన్నారు. ఆయన తన అద్వితీయ కుమారుడిని మన కొరకు అనుగ్రహించున్నారు. ఇది ఆయన మన కొరకు చనిపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు ఆయన చేసిన కార్యమునందు మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే మనకి రావలసినటువంటి ఒక ఉగ్రతలోంచి మనం తప్పించబడుతున్నాం. భయంకరమైన నిత్య నరకాగ్నిలో నుండి మనం తప్పించబడుతున్నాం. ఈ రోజున మిమ్మల్ని ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నా. నమ్మండి, ఈ సత్య సువార్తను నమ్మండి. మీ యొక్క ఉగ్రతను తీసివేసిన దేవుని యొక్క ప్రణాళిక నమ్మండి. మీ యొక్క ఉగ్రతలోని మిమ్మల్ని తప్పించడానికి దేవుడు ఆల్రెడీ చేసిన ప్రణాళిక తెలుసుకొని దాని యందు మనం విశ్వాసం ఉంచి ఉగ్రత నుండి మనం తప్పించబడిన వారముగా ఉందాం. ఇక్కడ మరలా వెనక్కి కథలోనికి వచ్చినట్లయితే నోవా గారితో దేవుడు చెప్తున్నప్పుడు ఆయన చెప్పాడు, అన్ని జంతువులను వాడలోనికి తీసుకొని వెళ్ళు. కొన్ని పవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి, పవిత్రమైనటువంటి పక్షులు ఉన్నాయి, మామూలు రకమైనటువంటి పక్షులు ఉన్నాయి, మామూలు రకమైనటువంటి జంతువులు ఉన్నాయి. మామూలు ఇట్లని తీసుకెళ్ళాడు, ఆ బోడలోనికి పవిత్రమైనటువంటి జంతువులను కూడా తీసుకుని వెళ్ళినాడు. తలుపు మూయబడింది, ఆకాశపు వాకిండ్లు తెరవబడి ఉన్నవి, వర్షం ధారాపాతంగా కురియడం మొదలు పెట్టింది, పేకల దాకా వచ్చేసిన నీళ్లు. ఇప్పుడు వీళ్ళు వచ్చేస్తున్నారు, అయ్యా నోవాహు మా కొరకు తలుపు తీయండి, మేమే ఈ తలుపు చేయడానికి లేక ఈ చెక్కలు చేయడానికి వాడ చేయడానికి సహాయపడినటువంటి వాళ్ళం మేము, అయ్యా మా కొరకు తలుపు తీయండి అంటే లోపల నుంచి నోవాహు అంటాడు, ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, తలుపు వేసింది నేను కాదు, నేనైతే ఖచ్చితంగా తీసుండేవాడిని, కానీ దేవుడే తలుపు వేసినాడు. ఆయన కృపాకాలం ఉన్నంత వరకు దాదాపు 120 సంవత్సరాల పాటు నేను మీతో చెప్తూ వచ్చినా మీరు వినిపించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన తలుపు వేసిన తర్వాత నేను ఆ తలుపు తీయలేనని చెప్పేసి అనుకొని అక్కడ నోవా గారు చెప్తున్నారు, ఆ జల ప్రళయంలో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఆనాడు లోకంలో ఉన్నటువంటి చెడుగంతా కొట్టుకుపోయింది, పాపమంతా కొట్టుకుపోయింది, మోసం అంతా కొట్టుకుపోయింది, బలాత్కారం అంతా కొట్టుకుపోయింది, అవినీతి అంతా కొట్టుకుపోయింది, లంచగొండితనం అంతా కొట్టుకుపోయింది, చెడుగు అనేటువంటిది అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నోవాహుకి ఇంటి వారు. అప్పుడు దేవుడు నోవాహుని పిలుస్తా అంటాడు, నోవాహు రా, నీవు నీ కుటుంబం, నీ కుమారులు, నీ కోడండ్రు రండి బయటికి. అలాగే నేను నీతో పాటు పక్షులన్నింటి పంపించాను కదా, జంతువులన్నింటి పంపించాను కదా, వాటిని కూడా వెలుపలకి తీసుకొని రా. నీళ్లు ఆరిపోయినాయి, ఆ జల ప్రళయం తగ్గిపోయింది. ఇప్పుడు మరలా మీరందరూ వచ్చి విస్తరించి అభివృద్ధి పొంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఇది దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నటువంటి మాట. కానీ అక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, అదేంటంటే నోవాహు బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క పక్షులను, ఆ యొక్క జంతువులను, ఆ యొక్క వాడల నుంచి వాటిలన్నింటినీ కూడా బయటకు తీసుకొని వస్తున్నప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే పవిత్రమైనటువంటి యొక్క జంతువులు, పవిత్రమైన పక్షులలో కొన్నింటిని తీసుకొని, అంటే ఆల్రెడీ ముందుగానే దేవుడు చేసిన ప్రణాళిక ఏంటంటే లోపలికి వాడలోనికి వెళ్ళేటప్పుడు అన్ని ఒక పోతు ఒక పెంటి మాత్రమే కాదు, అంటే ఒక మగది ఒక ఆడది మాత్రమే కాదు, కొన్నింటిని అధిక సంఖ్యలో కూడా లోపలికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఆ అధిక సంఖ్యలో వెళ్ళినటువంటి వాటిల్లో నుంచి పవిత్రమైన జంతువులు కొన్ని, పవిత్రమైనటువంటి ఒక పక్షులను కొన్ని బయటకు తీసుకుని వచ్చి నోవా చేసిన పని ఏంటంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద ఈ పవిత్రమైన జంతువులను వధించి వాటి రక్తాన్ని ఒలికింపజేసి వాటి యొక్క మాంసాన్ని అక్కడ దహన బలిగా దేవునికి అర్పించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో అంటున్నటువంటి ఒక మాటలు, ఈ యొక్క ఆది కాండంలో నుంచి 8వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వ్రాయబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే దేవుడైన యెహోవా ఆ యొక్క వాసన లేక ఆ బలి అర్పణ యొక్క వాసన ఆగ్రానించి దానిని తీసుకొని దానిని స్వీకరించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు, ఇక మీదట నేను నరులను ఏమాత్రం కూడా ఇలాగున సంహరించను, జల ప్రళయముతో నేను వారిని సంహరించను, ఇక మీదట ఈ నరులను నేను చంపను. అక్కడ మరలా అంటాడు కదా, భూమి మీద ఉన్న నరులు ఎప్పుడు చెడ్డవాళ్లే, వీళ్ళ బ్రతుకులో మంచి అనేటువంటిది కనబడదు, వీళ్ళ ఆలోచనలు చెడ్డవి, వీరి తలంపులు చెడ్డవి, వీరి కార్యాలు చెడ్డవి, వీరి యొక్క పద్ధతులు చెడ్డవి, వీరు ఎప్పుడు చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, బట్ స్టిల్ నేను వాళ్ళని చంపను. ఇదండి దేవుని యొక్క కృప, ఇదండి ఆయన యొక్క మంచి మాట. ఈరోజు నమ్మకెళ్ళి ప్రియ స్నేహితులారా, ఆలోచించేయండి, మీరు చేసిన తప్పులకి ఈ పాటికి మీరు చచ్చిపోవాలి కదా, దేవుని యొక్క ఉగ్రత మీకు రావాలి కదా. నిజానికి దేవుడు లాగొకడు కొడితే మనం ఉంటామా చెప్పండి? అసలు ఈ భూమి మీద మనం ఉండగలమా చెప్పండి? లాగొకడు కొట్టుకునేందుకు కనీసం కొంచెం ఊపిరిలో అన్నాడంటే చాలు
మనం అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయి పడతామో ఏం కానీ. ఒక్కొక్కసారి కొన్ని సునామీలు మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కొన్ని భయంకరమైనటువంటి తుఫాన్లు మనం చూస్తూ ఉంటాం. రేకులు ఎగిరిపోతూ ఉంటాయి, పైన టుప్పేరం ఎగిరిపోతూ ఉంటుంది. హుదూద్ అనేటువంటి తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ పట్టణానికి నేను వెళ్ళి చూసినప్పుడు ఎక్కడికక్కడ షెడ్లు పైన లేచిపోయినాయి, ఫ్యాన్లతో సహా ట్రస్సులతో సహా ఉన్నటువంటి పై రేక టుప్పేరం అంతా కూడా వెళ్ళిపోయినటువంటి రీతిగా ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఏమన్నా మామూలు హుదూద్ గాలికి అంతలా జరిగితే దేవుడు ఒకవేళ ఒక చిన్న ఊపిరి ఊది మన మీద కోపం తెచ్చుకొని వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నారు, వేషధారులు, వీళ్ళు ఇలా వ్యభిచారం చేస్తున్నారు, వీళ్ళు ఇలా పాపం చేస్తున్నారు, వీళ్ళు చెడు జీవితాన్ని జీవిస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయారు, చెడ్డ పాపానికి వీళ్ళు దాసులు అయిపోయారు, ఇలాగనుకుని కనుక దేవుడు అనుకుని ఉంటుంటే కనుక మన మీద ఉగ్రత ఇవ్వాలనుకుంటే ఏ పాటి వాళ్ళం అండి? మానవులమైనటువంటి మనం ఇప్పటికి ఎప్పుడూ మనం కొట్టుకుపోయి ఉండేవాళ్ళం. ఆ యొక్క వాడ, అంత పెద్ద వాడ ఎక్కడో అర్రరాత్ అనేటువంటి ఒక పెద్ద కొండ మీద ఆగిందంట. అంటే అంత ఎత్తుకు నీళ్లు చేసి అక్కడ వరకు వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. ఆ దేవుని యొక్క ఉగ్రత భయంకరమైనటువంటిది, ఎవరు తాళలేరు. కానీ ఈ రోజునే ఆ దేవుడు ఆలోచిస్తుంటున్నాడు, నేను ఈ మనుషులను ప్రేమిస్తూ ఉన్నాను, వాళ్ళు చెడ్డవాళ్లే, వాళ్ళు ఇంకా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసగా ఉండి ఉన్నారు, ఇంకా వాళ్ళు పాపములనే వాళ్ళు జీవిస్తూ ఉండి ఉన్నారు. బట్ స్టిల్ ఇక మీదట నేను ఇలాగ ఎంతమందిని నేను చంపను. ఇదిగో ఈ గొర్రె పిల్ల వధించబడి దాని యొక్క వాసన నా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, ఈ గొర్రె పిల్ల వధించబడి దానిని కాలుస్తూనంటే, దహన బలిగా చేస్తున్నట్టే దాని వాసన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక నిబంధన చేసుకుంటున్నానని చెప్పి అప్పటికి ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతూ కొంచెం సూర్యరశ్మి వస్తున్నటువంటి ఒక విధానంలో ఒక మంచి ధనుస్సు ఒకటి ఆకాశంలో కనబడిందంట. ఈ యొక్క పెద్ద ధనుస్సు, దాదాపు 7 రంగులు కలిగినటువంటి ఒక ధనుస్సు ఒకటి ఆకాశంలో ఏర్పడినప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, ఇది నా ధనుస్సు, ఇది యెహోవా ధనుస్సు, ఇది యెహోవా ధనుస్సుగా ఒక నిబంధనగా నేను మీకు ఇస్తున్నా, ఒక గుర్తుగా నేను మీకు ఇస్తున్నా. మీరు ఇది చూచినప్పుడల్లా మీరు గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు జల ప్రళయంతో దేవుని యొక్క ఉగ్రత నరుల మీదకి వచ్చినది. భూమి మీద ఉన్న నరులందరినీ కూడా దేవుడు తన యొక్క ఉగ్రతలను బట్టి చంపివేసి ఉన్నాడు. వారి యొక్క చెడుతనమును బట్టి, వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క వేషధారణ జీవితాన్ని బట్టి, వారి యొక్క చెడు వ్యసనాలకు బానిసైనటువంటి దానిని బట్టి దేవుడు వారందరినీ లేకుండా నిర్మూలన చేశాడు. ఇక మీదట అలా నిర్మూలన చెయ్యను అని దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవడానికి ఒక నిత్యమైన నిబంధనగా ఇది దేవుడు ఆ యొక్క ధనుస్సును అక్కడ ఏర్పాటు చేసినాడు. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన మీదకు ఉగ్రత రావాల్సింది, మనము పాపానికి మనం బానిసలం అయిపోయి మన దాసులంగా మనం జీవిస్తున్నాం. మన పాపమును బట్టి మన మీదకి శిక్ష రావాలి, మన పాపమును బట్టి మనం చావాలి, మన పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రతలో మనం ఉండాలి. ఇది వాస్తవం. మనం పాపులం అనేటువంటిది వాస్తవం, చెడిపోయిన వారం అనేటువంటిది వాస్తవం, ఈ భూమి మీద చెడుతనాన్ని జరిగిస్తున్నాం అనేటువంటిది వాస్తవం. మన హృదయము ఘోరమైనటువంటిది, మన హృదయము చెడుగుతో నిండుకున్నటువంటిది, మోసముతో నిండుకున్నటువంటిది, ఇది వాస్తవం. కానీ సత్యం ఏంటంటే, మీ కొరకు, కేవలం మీ కొరకి 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు చనిపోవడానికి, ఆయన చనిపోయినటువంటి యొక్క వాసన, ఆ దహన బలి యొక్క వాసన ఆయన ఆగ్రహించి ఆయన అంటున్నాడు, ఇక మీదట నేను ఈ నరులను శిక్షించను, ఇక మీదట నేను నరులను శిక్షించను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ఆమెను పట్టుకొని తీసుకొని వచ్చినారు. అయా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే పట్టుకొని రాళ్లతో కొట్టి చంపమన్నది కదా, మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఈమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకొని అన్నావు, రాళ్లతో కొట్టి చంపమంటావా అని చెప్పేసి అని. యాక్చువల్లీ అక్కడ వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుకోగలిగినప్పుడు మగాడిని కూడా పట్టుకోవాలి. చట్ట ప్రకారం ఏముందంటే, వ్యభిచారం చేస్తున్న పురుషుడు స్త్రీ ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ధర్మశాస్త్రం. కానీ వీళ్ళ పురుషుని వదిలేశారు. యేసు ప్రభుని ఏదో మాటలతో ఇరకాటం పెడదామనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చిన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఏమి మాట్లాడకుండా తల వంచి నేల మీద ఏమో రాస్తుందంటే వీళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు. చెప్పు యేసు, చెప్పు, ఏమంటావు? రాళ్ళు వేసేయమంటావా? ఇదిగో వేసేస్తున్నావు, కొట్టేయమంటావా? చంపేయమంటావా? లేకపోతే నువ్వేమంటావు అనేటువంటి రీతిగా ఆయన గురించి పట్టుకుందామని. ఒకవేళ చంపేయమంటే మరి నీ ప్రేమతత్వం ఏమైంది అని అడుగుదామని. ఒకవేళ కనుక చంపొద్దు అని అంటే నువ్వు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడు కనుక నిన్నేసేస్తామని చెప్పేసి అని బహుశా రాళ్ళు పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉండి ఉన్నారేమో. కానీ యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీలో పాపము లేని వాడెవడో వాడు మొట్టమొదట రాయి వేయవచ్చు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ కూడా. అప్పుడు యేసు ప్రభు తలెత్తి ఆమెను చూసి అంటాడు, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష వేయను. నేను రాళ్లతో కొట్టడానికి రాలేదమ్మా, నీకు ఉగ్రతనివ్వడానికి రాలేదమ్మా. మనుషులందరూ బలహీనలే, చెడిపోయినటువంటి వాళ్ళే, నరులందరూ పాపం చేసిన వాళ్ళు, రాళ్ళు ఇచ్చుకొని వచ్చిన వాళ్ళందరూ, రాళ్ళు ఇచ్చుకొని కొట్టేస్తామని వచ్చిన వాళ్ళందరూ ఎవడు కాడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళలో పాపం వాడికి కనబడుతూ వచ్చింది.
ఆయన రాస్తున్న రాతలో బహుశా వాడి పాపం కనబడుతూ వచ్చినదేమో. ఎవడుకు వాడు పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ వెళ్ళిపోయారు, ఎందుకంటే అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. కానీ నా యేసయ్య మన మీద శిక్ష వేసే దేవుడు కాడు. ఈ రోజున మనకి ఉగ్రత రప్పించే దేవుడు కాడు. ఈరోజు నీ ఉగ్రత నుంచి నిన్ను రక్షించడానికి, నా మీదకి రావాల్సిన ఉగ్రత నుంచి నన్ను రక్షించడానికి, నన్ను యొక్క నరకంలో నుంచి నన్ను రక్షించడానికి, నాకు మోక్ష భాగ్యాన్ని ఇవ్వడానికి, తన యొక్క సన్నిధిలో నన్ను ఉంచుకునడానికి అన్నట్టుగా నా కొరకు 6000 సంవత్సరాల క్రితమే ఒక సాదృశ్యం చెప్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు అనేటువంటి ఆయన 2000 సంవత్సరాల క్రితం నా కొరకు, మీ కొరకు, నా ఉగ్రతని, మీ ఉగ్రతని తన మీద వేసుకొని ఆయన శిలోమురాను దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినారు. ఆ యేసు చేసిన కార్యమును బట్టి ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ఓడలోనికి వెళ్ళేటప్పుడే ఆ లోపలికి వెళుతున్నటువంటి ఒక గొర్రె పిల్లను చూచినటువంటి దేవుడు, ఇదిగో ఈ గొర్రె పిల్ల ద్వారా నేను ఉగ్రత రానివ్వకుండా చేస్తాను. భూమి మీద నరులు ఎప్పుడూ చెడిపోయే ఉంటారు, కానీ వారి మీదకి ఉగ్రత రానివ్వకుండా చేస్తాను అనుకుని తలంచినటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన ఆ యొక్క ఉగ్రత రానివ్వకుండా ఒక తీర్మానం చేసుకొని ఒక నిబంధన చేసి ఆయన యొక్క ధనుసు అనేటువంటిది ఆకాశంలో పెట్టి మనకు ఉగ్రత రానివ్వకుండా తప్పించినాడు. హై ఫ్రెండ్స్, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న గొర్రె పిల్ల ద్వారా మనము చావకుండా బ్రతకగలిగాం. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న ఆ గొర్రె పిల్లనేటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానముల ద్వారా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన కృపని మనం పొందుకొని ఆ రక్షణ వాడలోనికి వచ్చినాం. ఇప్పుడైనా విశ్వసిస్తారా? యేసు మీ కొరకే ప్రాణం పెట్టి ఉన్నారు. మీ ఉగ్రత అంతా యేసు తన మీదకి తీసుకొని ఉన్నారు. మనం ఆ దేవునికి స్తుతి ఆగమే చెల్లిద్దాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నైనా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని మా కొరకే నేను దినాన్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా అందరి కొరకు మీరు పంపి ఉన్నారు. మా ఉగ్రత ఆయన మీద వేసినారు. ఆ చెయ్యి విడిచిపెట్టి ఉన్నారు నాయన. ఆయన పాపముగా చేయబడి ఉన్నారు. మా ఉగ్రత అంతా తన మీద వేసుకొని సురూపమైన సొగసైన లేనివాడుగా ఆయన మార్చబడి ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు. ఆనాడు 9వ దినములో మేము చూసినప్పుడైనా వాడలోనికి వెళుతున్నప్పుడు అన్ని కూడా ఎంత చక్కగా అరుచుకుంటూ వెళ్ళి ఉండి ఉండవచ్చు, ఎంత సురక్షితంగా అన్నట్టుగా ఉండవచ్చు. ఉగ్రత బయట దిగి వస్తున్నప్పుడు, వర్షం భయంకరంగా కురుస్తూ ఉన్నప్పుడు, జల ప్రళయం అనేటువంటిది పైకి లేస్తూ ఉన్నప్పుడు, బహుశా వాడలో ఉన్నటువంటి గొర్రె పిల్లలు మేము బాగానే ఉన్నాం, మేము సురక్షితంగా ఉన్నాం అనుకుని కిటికీలో నుంచి చూస్తూ ఎంత ఆనందంగా ఉండి ఉండవచ్చు. కానీ అది అయిపోయిన తర్వాత, అవి బయటకు వచ్చిన తర్వాతనైనా ఆ పవిత్రమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొని ఆయన దానిని వధించి, నోవా గారు దాన్ని వధించి దహన బలిగా దేవునికి అర్పించినప్పుడు నాయన, ఆ అమాయకపు గొర్రె పిల్ల యొక్క దహన బలి సువాసన ఆగ్రహించినటువంటి మీరు ఇక మీదటి నరులు ఎంత చెడ్డవాళ్ళై ఉన్నా, ఎంత పాపంలో జీవిస్తున్నా, ఎంత వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నా, వారిని నేను శిక్షించను, వారిని సంహరించనని చెప్పి నాయన నువ్వు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు. నీ నిత్య నిబంధన అయినటువంటి ధనుస్సును బట్టి, యెహోవా ధనుస్సును బట్టి నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఎన్ఎఫ్ డాడీ ఇప్పటి వరకు బహుశా వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని బట్టి, వారు కలిగిన పరిస్థితులు బట్టి, అయ్యో దేవుని ఉగ్రత మా మీద ఉందని నలిగిపోతూ వచ్చారు నాయన. అయ్యో దేవుని యొక్క కోపం మా మీద రగులుకుందనుకున్నారు నాయన. ఆ వ్యాధిని బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి, బిడ్డల వల్ల కలిగిన పరిస్థితులు బట్టి దేవుడు మాకే శిక్షణ ఇచ్చాడని అనుకుని చాలా దినాలుగా కలవరపడుతున్నారు. ఎనఫ్ డాడీ, ఈరోజు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా నీ కృప ఈ కుటుంబం మీద నేను విడుదల చేస్తున్నా. ఉగ్రత నుంచి వారికి రక్షణ కలుగును గాక. అటువంటి ఉగ్రత నుంచి వారు విడిపించబడిన వారు గుందరగాక. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానములను ధ్యానించి నేను వాటిని విశ్వసించినటువంటి బిడ్డలు ఇక మీదట ఆ ఉగ్రత వీరి మీద ఉండడానికి వీలేదు నాయన. ఇక మీదట ఆ ఉగ్రత నుంచి వారు తప్పించబడ్డారు గనక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబం నాకును నిత్యము తోడయుండి ఆ దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని రక్షించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెలసినదిలరా, ఇక మీదట మీ మీద ఉగ్రత లేదు. మనం ఆ ఉగ్రత పాలయ్యే వాళ్ళం కాము, మనం నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళం కాము. సత్యమైన సువార్త ఏంటంటే దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడి ఆయన ఈ రోజున మన కొరకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినారు. ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించినారు. సంతోషంగా దేవుని స్తుతించండి. విశ్వాసం ఉంచి ఆ దేవునికి స్తుతి యాగం చెల్లించడం ద్వారా ఏ ఉగ్రత మీ మీదకి రాణించుకోకుండా
మంచిగా దేవుని కొరకు మీరు జీవిద్దరు కానీ, మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవడానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికే ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళా నేను మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ, మనలను ఉగ్రత నుంచి తప్పించిన దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.